హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. ఈరోజు మేము కడతాల్లో ఉన్న మైసమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ శ్రీశైలం వెళ్ళే రూట్లో ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ఏదైనా కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది అని చాలా నమ్ముతారు. 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే మేము ఖచ్చితంగా వస్తాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు, మంచి వాతావరణంతో ఉండడం వల్ల చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సిటీకి దూరంగా పచ్చని చెట్ల మధ్య గడపడం ఒక పిక్నిక్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది. మేము ఈసారి మాడపడుచు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాము. దర్శనానికి వెళ్తున్నాము. మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడ నాన్ వెజ్ తింటారు. ఈ టెంపుల్ దగ్గర కోళ్ళని, మేకలని కోస్తూ ఉంటారు. వేరే ఏ టెంపుల్లో లేని ఆచారంగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ గాజులు కట్టడం. నేను ముడుపులు కట్టడం చాలా టెంపుల్స్లో చూశాను, కానీ గాజులు కట్టడం అయితే ఇక్కడే చూశాను. అమ్మవారి ముందు ఇలా ముడుపులతో, గాజులతో అయితే నిండిపోయి ఉంటుంది. టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. విలేజెస్లో చెట్ల కిందికి వనభోజనాలకి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చూస్తే. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు చాలామంది రిటర్న్లో ఈ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ వంట మనమే చేసుకోవచ్చు, లేదా అక్కడే వాళ్ళు చేసిస్తూ ఉంటారు. చాలామంది ఉంటారు మనకు వండి పెట్టడానికి. కేజీకి ఇంత అని తీసుకుంటారు. ఇంకా ఇక్కడ జొన్న రొట్టెలు కూడా చాలా స్పెషల్. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి ఇంతవరకు వెళ్ళకపోతే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఈసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మేము ఆ రోజంతా చాలా సరదాగా గడిపాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వ్లాగ్ కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మంచి పిక్నిక్ ట్రిప్ లాగా ఉంటుందని.
నాటుకోడి కర్రీ, జొన్న రొట్టె, బగారా రైస్, పచ్చి పులుసు అయితే చేపించాము మేము వాళ్ళతో. చాలా టేస్టీగా చేశారు. చూడండి చుట్టూ వెదర్ ఎలా ఉందో. వర్షం కూడా అలా డ్రిజిల్ అవుతుంటే చాలా బాగుంది క్లైమేట్. మా పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే డ్యాన్సులు చేస్తున్నారు ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని. మా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.